మహిళా సభ్యులన్నారు, ఎక్కడండి? అదిగోండమ్మా అక్కడున్నారు. మీరే కదా టీవీల ముందు ప్రభుత్వం మీద అరిచింది? అందరి అవయవాలు పుష్కలంగా ఉన్నాయి. మీ మగాళ్ళు రైతులు కదే, ఎప్పుడో వర్షం కురిసినప్పుడు, ఏ తుఫాను వరదలో వచ్చినప్పుడు ఇంట్లో ఉంటారు. మిగతా టైం అంతా పొలాల్లో గడుపుతారు. మరి ఎప్పుడో ఒకసారి మీ మీద చెయ్యేస్తే ఏం నలుగుతారు? అందుకేనేమో మీ మగాళ్ళు ముసలోళ్ళైనా మీరు ఈ వయసులో కూడా పిట్టలాడుతున్నారే. చర్చలకని పిలిస్తే వచ్చాం. మర్యాదగా మాట్లాడండి. మర్యాద? ఓ, మర్యాద కావాలి కదూ? ఏంటి మీరు చేసేది? మర్యాద అడిగావు కదే. మేం 3 రాజధానులు అంటాం, 30 అంటాం. మా ప్రభుత్వ తీర్మానాలకి అనాలే కానీ ఉద్యమాలు చెయ్యకూడదు. ఎంత అరిచినా ఉద్యమం ఆగదు. ఏంటమ్మా మీరంతా ఇక్కడ? పోలీసులు వచ్చి ఏదో మాట్లాడాలని అమ్మగారితో పాటు మన వాళ్ళని తీసుకొచ్చారయ్యా. మేము వద్దామని వచ్చామయ్యా. అరే బెయిల్ కోసమని నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడికి ఎవరు రాలేదమ్మా. పోలీసులే తీసుకొచ్చారయ్యా. హలో, ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ఇంట్లో కుక్క పిల్ల పోయిన పోలీసులే కారణం అంటున్నారు. నేను ఇక్కడే ఉన్నాను, నా స్టాఫ్ ఇక్కడే ఉంది, మీ పెద్ద ఆయన ఇక్కడే ఉన్నాడు. మరెవరు వచ్చి తీసుకెళ్ళుంటారు? అన్నా, దీనికి మర్యాద సరిపోలేదన్నా. అయితే ఇంకొంచెం పెంచుదాం. ప్యాంటు తీనా మరి? తీనా? ఆ రోజు ఏమన్నా? రాళ్లను సైతం కొట్టిపడేస్తాం, రైతులం. తొక్కేం కాదు. పట్టుకోండ్రా. మన వాళ్ళు స్టేషన్ లో లేరంట. వచ్చిన వాళ్ళు అసలు పోలీసులే కాదంట. మరి వచ్చిన వాళ్ళు ఎవరు? మన వాళ్ళు ఏమైనట్టు? బుద్ధుందా? ఇక్కడ అందరూ టెన్షన్ పడుతుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? నా ఎంజాయ్ నా ఇష్టం. నీ సొమ్మిదో పోయినట్టు ఏడుస్తావేంటి? సొమ్మేం కాదు, పోలీసులు వచ్చి ఆడవాళ్ళని తీసుకెళ్లారు. తీసుకెళ్తే మళ్ళీ తీసుకొచ్చి దించుతారులే. వాళ్ళని అసలు స్టేషన్ కే తీసుకెళ్లలేదంట. అసలు వాళ్ళు పోలీసులే కాదంట. సోదాపు, మీ వాళ్ళని ఎవరు ఏం చేయర్లే. ఇందాక నుంచి ఓ ఇదైపోతున్నావు. తీసుకెళ్లిన వాళ్ళలో మీ అమ్మగారు కూడా ఉన్నారు.
డమ్మీ బుల్లెట్స్, వీళ్ళు డమ్మీ పోలీసులు. ఇంతటితో ఉద్యమం ఆపకపోతే పోలీసు వాళ్ళు డమ్మీగానే ఉంటారు, కానీ బుల్లెట్స్ మాత్రం ఒరిజినల్ అవుతాయి. ఇప్పటి నుంచి ఈ ఉద్యమం ఆపేయాలి. వినకుంటే ఈసారి నా మర్యాదని పీక్ స్టేజ్ లో చూస్తారు. లంచం ఉండలారా. అమ్మనలా చూడలేకపోయావా? వాళ్ళు వ్యవస్థని చేసింది నీ తల్లిని కాదు, మన రాజధానిని. అమ్మెప్పుడూ ఉన్నతంగా ఉండాలి. అలా ఉంచడం బిడ్డలుగా మన బాధ్యత. అమ్మ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిన ప్రతిసారి బిడ్డలు ముందుండాలి. ఆ అమ్మ కోసం ఈ అమ్మ చెప్పేది విను. ఇక నుంచి నీ పిలుపైన అరుపైన అమ్మ అని కాదు, అమరావతి. ఈ ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతుంది, కానీ రోడ్డు వేయడానికి డబ్బులుండవు. రోడ్డు ఎక్కిన యువత ఉపాధికి డబ్బులుండవు. ఉచిత విద్యకుండవు, కనీస వైద్యానికి ఉండవు, ప్రాజెక్టులకుండవు, పంటలు కొనడానికి ఉండవు, వీధి దీపాలకుండవు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తీయడానికి ఉండవు. చివరికి 1వ తేదీన ఇవ్వాల్సిన ఉద్యోగుల జీతాలకి అస్సలుండవు. రాష్ట్రం నడవాలంటే నెల గడవక ముందే డబ్బుల కోసం కేంద్రాన్ని అడుక్కోవడం, కుదరకపోతే ప్రపంచ బ్యాంకుల్ని అప్పడుకోవడం, అది కుదరకపోతే రాష్ట్ర ఆస్తుల్ని అమ్ముకోవడం. ప్రజలు రాజధానిని కట్టండి అంటుంటే 3 రాజధానులంటూ ఏళ్ల తరబడి మమ్మల్ని మభ్య పెడుతూ వస్తారా? చూసారుగా, లెక్క పెట్టిన డబ్బు 1,00,000 కోట్లు. ఏళ్ల తరబడి రాని ఇంత డబ్బు ఒక్క నెలలో ఎలా వచ్చింది? కేంద్రం ప్యాకేజీ ఇవ్వలేదు, ఏ ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వలేదు, చివరికి రాష్ట్రంలో ఏ ప్రజల ఆస్తులు అమ్మలేదు. మరెక్కడిది? ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కొనుక్కోవడానికి పార్టీలన్నిటి తరపున ఈ రాజకీయ నాయకులు పోటీపడి పంచిన డబ్బు ఒక్కో ఓటుకి 25,000. మన రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,07,00,000 మంది. ఓటున్న ప్రతి ఆడపడుచు, ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి రైతు, ప్రతి వ్యాపారి, ప్రతి కార్మికుడు, ప్రతి కూలి వాళ్ళిచ్చే బీరు బిర్యానీ మర్చిపోయి కులం మతం వదిలేసి మన రాష్ట్రమే మన కులం, మన రాజధానే మన మతం, మన అభివృద్ధే మన లక్ష్యం అనుకొని అన్ని రాజకీయ పార్టీలకి బుద్ధి రావడం కోసం ఆలోచనతో బాధ్యతతో ఏకమై వెనక్కిచ్చిన ఓట్లకి పంచిన సొమ్ము అక్షరాల 1,75,000 కోట్లు. పూట గడవని పేదవాడు కూడా పంచిన డబ్బుని తిరిగి ఎలా ఇచ్చాడనుకుంటున్నారా? తన పేదరికం రాష్ట్రానికి రాకూడదని, ఇల్లు లేని తనలా రాష్ట్రం రాజధాని లేకుండా ఉండకూడదని నిజాయితీగా తన ఓటుకిచ్చిన నోట్లని తిరిగిచ్చేశాడు. ఇక ఈ రాష్ట్ర రాజధానిని ఏ రాజకీయ పార్టీ నిర్మించాల్సిన అవసరం లేదు. ప్రజా రాజధాని అని ఆ రోజు ఈ పార్టీలే పేరు పెట్టాయి. ఇప్పుడు ఆ ప్రజా రాజధానిని ప్రజలమే నిర్మించుకుంటాం, ఈ మా ప్రజా ధనంతో. ప్రజలందరిలో ఇంత ఐక్యత ఎలా వచ్చిందని మీ పార్టీలన్నీ ఆలోచిస్తున్నాయా? ఏ ప్రచార సాధనాలు అందుబాటులో లేనప్పుడే
కోట్ల మంది భారతీయులు ఏకమై బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరివి కొట్టగలిగినప్పుడు ఇన్ని ప్రచార మాధ్యమాలు చేతిలో ఉండగా ప్రజలంతా ఏకమై మీ పార్టీల అవినీతిని నిరూపించడం క్షణాల్లో పని. మీరు ప్రజా వేదికల్ని కూల్చగలరేమో కానీ మా ప్రజా ఐక్యతని కూల్చలేరు. అన్యాయమే మీ చట్టమైనప్పుడు ఎదిరించడమే మా బాధ్యత. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఇప్పటిదాకా ఏం చేశాడో చూస్తాం. వాడు పెట్టుకునే టోపీ కాదు, ప్రజలకు వాడు పెట్టిన టోపీ చూస్తాం. ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కోసం రాజ్యాంగం మార్చకపోయినా దేశ శ్రేయస్సు కోసం తెలుగు ప్రజలు మార్చిన రాజకీయం ఇది. మరో ప్రపంచం పిలిచింది అన్న మహాకవి మాటల్ని నిజం చేస్తూ తెలుగు ప్రజలు సృష్టించిన మరో ప్రపంచనం ఇది. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ప్రజలు పలికిన ఒక కొత్త నాంది. 6 కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. పది బడుల విద్యార్థులకి నేను 2 బడుల్లో కుదించాను. ఎందుకంటే పేద విద్యార్థులు చైతన్యం కాకూడదని. టీచర్లందరినీ భయపెట్టాను. ఆ టీచర్ల ముందు మార్పుకు శ్రీకారం చుడతారని. ఉద్యోగం చేస్తున్న వాళ్ల డబ్బు, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ల డబ్బులన్నీ స్కీమ్లకి పెట్టించాను. జీవిత బీమా చేసుకుని హాయిగా బ్రతికేవాడి డబ్బులు వాడేసి జనానికి ఉచితంగా ఇవ్వడం అలవాటు చేశాను. బయటివాడు వ్యాపారం చేస్తే డబ్బు సంపాదించి మనల్ని బెదిరిస్తాడని రాష్ట్రంలో ఇసుక నుండి సిమెంట్ వరకు, మందు నుండి మైనింగ్ వరకు అన్ని వ్యాపారాలు మీ చేత చేయించాను. అందుకే ఈరోజు భూమి అమ్మే దగ్గర నుంచి భూమి తవ్వే వరకు అన్ని వ్యాపారాలు మనవే. ఇంకా రాష్ట్రమంతా దోచుకుందామని దాచుకున్న డబ్బంతా ఖర్చు పెట్టి ఓట్లు కొందామనుకున్నాను. ఇవన్నీ చేశాను, కానీ తెలుగోడి రక్తంలో ఇంత పౌరుషముందని ఊహించలేకపోయాను. ఎందుకంటే నేను తెలుగోడిని కాదు కదా. తెలుగోడి రక్తం వేడికి రాజకీయం రంగు మారిపోయింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే తెలుగోడు ఇంత రాజకీయ ప్రక్షాళన చేస్తాడనుకోలేదు. ఇది ఎవరి ఊహకి అందని ప్రజా మార్పు. మీ భవిష్యత్తు ప్రజల ఆగ్రహ జ్వాలల్లో కాలిపోతుంది. మీరు శరీరంతో ఉన్నా నాకు మాత్రమే భవిష్యత్తు లేని అస్థి పంజరంలా కనిపిస్తున్నారు. ఈ మార్పు మీలాంటి రాజకీయ నాయకుల్ని, నాలాంటి అనలైజర్స్ని ఇంకా బ్రతకనివ్వదు. అందుకే నిర్ణయించుకున్నాను, ఇది దేశమంతా పాక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాను.